కేసీఆర్ పాలనలో పండగగా మారిన వ్యవసాయం ఇప్పుడైతే రాష్ట్రంలో దండగగా మారింది. సార్, వ్యవసాయ మార్కెఫెడ్ అధికారులు అయితే కుమ్మక్కయ్యి యూరియా కొరత అయితే క్రియేట్ చేస్తున్నారు. సహకార సంఘాల్లో విక్రయించాల్సిన యూరియాను పక్క రాష్ట్రాలకు కూడా యథేచ్ఛగా తరలిస్తున్నారు. మీరేమంటారు దీని మీద? అదే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఏ విధంగానైనా డబ్బు సంపాదించాలి. ప్రతి ఒక్క మంత్రి అడ్డు అదుపు లేకుండా ఎక్కడ దొరికితే అక్కడ ఇసుక, ధాన్యము కొనుగోళ్ళల్లో మిగతా అన్నింటిలో ఎక్కడైనా డబ్బు సంపాదించాలి. పొన్నం ప్రభాకర్ గారి యాష్లో, టికెట్లలో, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆయన ఆర్ఎన్బిలో ఆయన దూపి, ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధాన్యం అమ్మకం కొనుగోలు 1000 కోట్ల కుంభకోణం ఆయన. ఈ ఎవరికి దొరికిన కాడికి వాళ్ళు దోసుకోవడం అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇక మళ్ళీ కాంగ్రెస్ 15 సంవత్సరాల వరకు అధికారంలోకి వచ్చే సమస్య లేదని స్వయంగా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఇక మరి మళ్ళీ 15 సంవత్సరాల వరకు ఎట్ట బతకాలి మరి. కాబట్టి ఎంత దోస్తే అంత దొరికితే దొరుకుడు. ఇల్లు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకునే బాబతులు ఉంది. దీంట్లో కూడా అంతే. ఇప్పుడు యాక్చువల్గా 9,28,000 టన్నులు మనకు రావాలి. యాక్చువల్గా ఈ సీజన్ కేంద్రం కేటాయించింది. దానికి 6 ఇస్తామన్నారు. 6.5 పోయింది, అసలు పోయింది. ఇప్పుడు 3.25 కాళ్ళ 2.25 ఇచ్చినారు. మరి మిగతా యూరియా అంతా ఇప్పుడు సీజన్ అయిపోయాక వస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక రేట్ ఏంది 266. పక్కన మహారాష్ట్రలో అంతే 400 పోతుంది, 420 పోతుంది. ఇప్పుడు మొన్న 2 లోడ్లు పట్టుకున్నారు కూడా, టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకున్నారు. ఎవరు అమ్ముతున్నారు? రాజకీయ నాయకుల అండతోని మహారాష్ట్ర బార్డర్లో ఉన్న నిజామాబాద్ జిల్లా, మిగతా జిల్లాల నుంచి, సంగారెడ్డి, జోగిపేట యువతల నుంచి వీళ్ళు పోతుంటే లారీలు పట్టుకున్నారు పోలీసు వాళ్ళు, మిగతా టాస్క్ ఫోర్స్ వాళ్ళు. ఎందుకు పట్టుకుంటున్నారని ఈ రాజకీయ నాయకులే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టారు. అటు పట్టుకున్నోడు చెప్పిండు పలానా ఆయన పంపించిండు, వాళ్ళ నాయకుడు ఎమ్మెల్యే పంపించిండు, వాళ్ళ నాయన పంపించిండు. అంటే ఇల్లే ఇన్ని చెప్పినట్టు 140 రూపాయలు, ఈయనకో 50 రూపాయలు రాజకీయ నాయకుడికి, వానికో 70, లేదు చెరి 70 రూపాయలు. కానీ రైతుల పొట్టగొట్టి రైతులు వాడుకోవాల్సిన యూరియాని మీ జేబులు నింపుకోవడం కోసం సాధారణంగా వాడుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ఏమనాలో చెప్పరు. అసలు రేవంత్ రెడ్డి అనేటోడు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు అసలు రైతులకు ఇచ్చిన హామీలు మనం ఒకసారి పరిశీలిస్తే రైతులు ఎంత మోసం చేసిన అనేది ఆ రైతులు ఎంత బాధపడుతున్నారని మనకు అర్థమవుతుంది. 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ అంటివి, అది అరకొర రుణమాఫీ ఇంతకుముందు చెప్పిన నేను. తర్వాత ఏం చెప్పినావు నువ్వు? రైతు భరోసా 15,000 అంటివి. కేసీఆర్ పొలాలకు గట్లకి ఇట్లా పెట్రోల్ బంకులకు ఇస్తుండే అది లేదని చెప్పినావు. సరే, అది తప్పని తేలిపోయింది. నీ సర్వేనే, నీ అగ్రికల్చర్ కానీ లేదు సారిగా 1 లక్ష ఎకరాలు ఉంటుందా అటు ఇటు కానీ అంతకంటే ఎక్కువ లేదని. ఇప్పుడు నువ్వు మొన్న 70 లక్షల మందికి వేసినావు కదా మళ్ళీ. అంటే కేసీఆర్ని బదనాం చేయడం కోసం అయాలు దాన్ని ఉపయోగించుకున్నావు రాజకీయంగా. వాస్తవంగా కేసీఆర్ కదా అది ఆలోచించే చాలా తేడా తక్కువ ఉంది. అనవసరంగా మళ్ళీ లంచాలు, మధ్యాహ్న మీడియేటరు, ఇవన్నీ అప్లికేషన్లు వద్దు అని చెప్పి ఆయన 70 లక్షల మందికి ఇచ్చాడు. నువ్వు మళ్ళీ 9,000 కోట్ల లెక్క అయింది. మరి మళ్ళీ 70 లక్షల మందికి వేసినావు కదా. అంతకుముందు వేసిన రైతు బంధు 70 లక్షల మందికి వేసినావు కదా. అది చేస్తుంది. ఇంతవరకు 3 ఎగ్గొట్టిండు 27,000 కోట్ల రూపాయలు. ఇక రైతులకు సంబంధించి మొత్తం కూడా రైతులకు 500 బోనస్ వరకు ఇస్తాం. సన్నొడ్డలే దొడ్డొడ్లే అంటే వరికి క్వింటల్కి 500 అంటే ఏమనుకుంటాం మనం? ఏ వరి బండి ఇచ్చినా ఇస్తారు అనుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ బండి దొడ్డొడ్లు. ఎక్కువ బండే వాటికి 500 ఎగ్గొట్టింది. తక్కువ బండే సన్నాలకు ఇస్తాను నేనని చెప్పి సన్నాలకు ఇస్తాను మొదలుపెట్టింది. ఈ సన్నాల దోపిడీ ఏంది? సన్నోట్లల్లో ఐకేపీ సెంటర్లలో అమ్మిన సన్నోట్లకు మాత్రమే 500 రూపాయలు ఇస్తామన్నారు. రైతులు ఆశతో తీసుకుపోయి సన్నాలు సేద్యం చేసి పండించి తీసుకుపోయి ఆ ఐకేపీ సెంటర్లలో పోసిండ్రు. పోసి అక్కడ అధికారులు ఏంది? మాయిశ్చర్ ఎక్కువ ఉంది, 17% కంటే ఎక్కువ ఉంది, 14% కంటే ఎక్కువ ఉందని చెప్పి ఆడ వారం రోజులు 10 రోజులు పండబెట్టింది. బస్తాలు లేవా, లారీలు రావా, కాంటాలు కావా. ఇది కూడా ప్రభుత్వం క్రియేట్ చేసిందే. వీళ్ళు రైతులు ఇక అసహనంతో గురై తీసుకుపోయి మిల్లులకు అప్పచెప్పారు. మిల్లులు అమ్మితే ఆ సన్నాలకు ఈ బోనస్ రాదు. మిల్లులలో కనుక రైతులు కనుక తీసుకుపోయి సన్నోడ్లు అమ్మితే ప్రభుత్వం బోనస్ ఇయ్యదు. ఐకేపీ సెంటర్లో రైతులనేమో ఫ్రస్ట్రేట్ చేస్తుండ్రు, ఏవి సౌకర్యాలు కల్పించక పోయి మిల్లులలో అమ్ముకున్నారు. అట్లా అమ్ముకొని ఐకేపీ సెంటర్లు ఇస్తే కూడా మొన్న లెక్క చూస్తే 1,170 కోట్లు, దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఇప్పుడు బోనస్ చెల్లించేదే ఉంది ప్రభుత్వం. అట్లా రైతులు మోసం చేస్తారా బోనస్ అని చెప్పి? కందులకు ఇస్తాం, మొక్కజొన్నలకు ఇస్తాం, ప్రతి దానికి ఇస్తామన్నారు. ఏది లేదు ఇంతవరకు. ఏ ఒక్క దానికి కూడా ఇంతవరకు మోసం. 24 గంటల కరెంట్. ఇప్పుడు రైతులు అందరూ చెప్తుంటే కరెంటు రావట్లేదు, కరెంటు పోతుంది. ఇంతకుముందు కరెంటు మంచిగా వచ్చేది నాణ్యంగా. మరి 24 గంటల కరెంట్ ఇస్తానంటే మీరు
9.5 సంవత్సరాలు ఎన్నడూ కరెంటు పోదాయి, రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారు. ఎస్. ప్రభుత్వం మేము దిగిపోయిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని దామరచర్ల దగ్గర దరిదాపు 4,000 మెగావాట్లు 30,000 కోట్లు పెట్టి అల్ట్రా మెగావాట్ థర్మల్ పవర్ స్టార్ట్ చేసి, అలా 2 యూనిట్లు మీరే స్టార్ట్ చేసారు మొన్న. అంటే 800 అది దరిదాపు మళ్ళీ 1,600 మెగావాట్ల కెపాసిటీ మీకు యాడ్ అయింది. కేసీఆర్ పరిపాలించిన దానికంటే మీకు ఒక దరిదాపు 1,600 మెగావాట్లు ఎక్సెస్ అయిపోయింది. ఇంకా మీరు ఫ్రీగా ఇవ్వాలి కరెంటు, అసలు కరెంటు ఒక క్షణం పోవద్దు. ఈ ముఖ్యమంత్రికి సోయి ఉండదు అసలు కరెంటు ఏం ఓడొస్తుండు, ఏం చేస్తుండు, ఒక సమీక్ష. కేసీఆర్ గారు పరిపాలించేటప్పుడు రోజు పొద్దున ఆయనకు 2 విషయాల పట్ల కేసీఆర్ గారు పొద్దున 7:30కు ఆయన టేబుల్ మీద ఉండి, ఒకటి జలాశయాలలో ఉన్న నీటి మట్టాలు, రెండవది కరెంటు పరిస్థితి. కరెంటు పరిస్థితి ఏంది, పీక్ డిమాండ్ ఎంత ఉంది, పీక్ స్టేజ్లో ఇప్పుడు ఎంత కావాలి, ఈ నెల ఎంత కావాలి, ఎక్కడ మార్కెట్లో ఉండగా రైతులకు ఇబ్బంది కలగకుండా ఏ రేటుకైనా కొనిపించినాడు, సప్లై చేసినాడు. నీకు అసలు కరెంట్ అంత ఏం తెలియదు, నీ సమీక్ష తెలియదు, బట్టి విక్రమార్క తెలియదు, నీకు తెలియదు. మరి ఇప్పుడు నీళ్ళు జలాశయాలకు సంబంధించి కూడా ఏం ఐడియా లేదు.